నకిలీ విత్తనదారులపై ఉక్కుపాదం మోపుతున్నామని సైబరాబాద్ కమిషన్ స్టీఫెన్ రవీంద్ర అన్నారు. ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రంలో 80% నుంచి 90% నకిలీ విత్తనాల బెడద తగ్గిందన్నారు. ఇంకా అక్కడక్కడ ఈ మాఫియా ఉన్నారని వారిని ఏరిపారేస్తామని రైతులకి భరోసా ఇచ్చారు. సీఎం కేసీఆర్ కి నిత్యం రైతులు వారి క్షేమం పట్ల ఉండే ఆలోచన దృక్పథంతో రైతు భద్రతే రాష్ట్ర ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని తెలిపారు. పోలీస్ శాఖ రైతుల రక్షణకి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు. అందుకే దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులని మోసం చేసే వారిపై మన రాష్ట్రంలోనే ఈ నకిలీ విత్తనాల మాఫియాపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తున్నామన్నారు. వ్యవసాయ శాఖ, వ్యవసాయ వర్సిటీతో పోలీస్ శాఖ సమన్వయం చేసుకొని ఈ నకిలీ విత్తనాల మాఫియాపై అత్యంత కఠిన చర్యలతో ఉక్కుపాదంతో అణిచివేస్తామని సైబరాబాద్ కమిషనర్ హెచ్చరించారు. గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. మరి మీ అందరికీ తెలుసు నకిలీ విత్తనాలు రైతుకి ఎంత సమస్య తెచ్చిపెడుతుందో అని చెప్పి. మరి కరువు, వడగండ్ల వాన, మరి ప్రతికూల ఏదైతే పరిస్థితులు ఉన్నాయో వాటన్నిటికన్నీ మించిన సమస్య ఏదైతే ఉన్నదో అది నకిలీ విత్తనాల సమస్య. మరి ఈ నకిలీ విత్తనాల సమస్య మనకి రాష్ట్రంలోని అరికట్టాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు మరి ఎవరైతే స్పూరియస్ సీడ్స్ తయారు చేస్తారో వాళ్ళని కంప్లీట్గా అణిచివేయాలని చెప్పి ఆ సరఫరా మరియు నెట్వర్క్ కూడా అంతా అరికట్టాలని చెప్పి మాకు ఈ యాసంగి సీజన్ ముందు మాకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేసి మాకు చాలా స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఈ స్పూరియస్ సీడ్స్ బెడద ఏదైతే ఉన్నదో అది తగ్గించాలని చెప్పి మాకు ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. మరి దీన్ని పురస్కరించుకుని మేము రీసెంట్గా గౌరవ వ్యవసాయ శాఖ మాత్యులు మరి పోలీస్ సిబ్బంది అందరూ కలిసి ఒక జాయింట్ టీమ్స్గా ఏర్పడి మేము ఈ పెద్ద కేసు అన్నది పట్టుకోవడం జరిగింది. సో ప్రధానంగా మరి చూస్తే ఇక్కడ టోటల్ మనకి 3 కేసెస్ మనము బుక్ చేశాము. ఇందులోని 6 మెంబర్స్ అరెస్ట్ చేసి టోటలీ అబౌట్ 2.65 టన్స్ అంటే 2650 kgs ఆఫ్ స్పూరియస్ కాటన్ సీడ్స్ మనము బాచుపల్లి, బాలానగర్ అండ్ షాబాద్ నుంచి మనం సీజ్ చేయడం జరిగింది. టోటల్లీ ఇదంతా అబౌట్ 85 lakhs వర్త్ ఆఫ్ మెటీరియల్ ఇది. సో ఫస్ట్ 2 కేసెస్కి సంబంధించి చూస్తే బాచుపల్లి అండ్ బాలానగర్ కేసెస్. ఈ కేసు ప్రధానంగా మనకి సైబరాబాద్ SOT బాలానగర్ టీమ్, లోకల్ పోలీస్